ఈ సినిమాలో నేను ధన్యవాదాలు చెప్పుకోవాలంటే చాలామందికి చెప్పుకోవాలి. దానికి ముందు ప్రతి సినిమాలో నటించాము, కష్టపడి చేసాము, అదంతా చేయాలి. కష్టపడి చేయలేదంటే మనకు ఆ రిజల్ట్ రాదు ప్రజల మధ్యలో. నేను కష్టపడేది కంటే ఒక విషయం దయచేసి తప్పట్లు ఇతనికి కొట్టాలి, ఎస్జే సూర్యకి. 22 గంటల సేపు కంటిన్యూస్గా డబ్బింగ్ చేశాడు. 22 గంటల సేపు, సాయంత్రం 6 గంటల నుంచి నెక్స్ట్ డే పొద్దున్న 9 గంటల వరకు డబ్బింగ్ చేసి ఆ తెలుగు డబ్బింగ్ ఫినిష్ చేసుకుని వచ్చారు. అది మామూలు విషయం కాదు. అఫ్కోర్స్ అందరూ కష్టపడాం. ఒక సినిమా అయిన తర్వాత మర్చిపోయి నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోతాం. కానీ నాకు ఈ సినిమా ద్వారా వినోద్, ఆదిక్ ద్వారా నాకు 2 బ్రదర్స్ దొరికారు లైఫ్లో. మల్టీలింగువల్ బ్రదర్స్, ఒక తమిళ్ బ్రదర్, ఒక తెలుగు బ్రదర్. నాకు ఎస్జే సూర్య సార్, సునీల్ భయ్య ఇద్దరు నాకు దక్కిన ఒక విషయం, దేవుడిచ్చిన ఒక అవకాశం దొరికింది. ఇంత మంచి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో దొరికేది అంతే. అదే నితిన్ గురించి చెప్పాను, రాణా గురించి చెప్పాను. అలాగే ఇంత మంచి వ్యక్తులు ఉన్నారు కాబట్టే మనం we feel more energetic and we feel that we are part of a good film. It is a teamwork. It is not just Vishal or anything. It is a teamwork. And Ritu Verma మార్క్కి హీరోయిన్గా, అభినయ వచ్చి యాంటనీకి పేర్గా వైఫ్గా వస్తారు. I should really అంటే they already told about Abhinaya. It's an inspiration. ఒక హీరోగా ఎంతో ఇన్స్పైర్ చేయగలుగుతాం, మాట్లాడతాం, డాన్స్ చేస్తాం, ఫైట్ చేస్తాం. కానీ షీఈస్ అన్ ఇన్స్పిరేషన్ వితౌట్ బౌండరీస్. పెద్ద విషయం. ఇట్ ఈస్ లైక్ టు సీ హర్ గ్రాస్పింగ్ ద సీన్ పేపర్ అండ్ డెలివరింగ్. It is an inspiration for future actors, aspiring actors. అంటే there is no మనకు మాటలు రావట్లేదు, మనకు మాటలు వింటలేదు, అదంతా అవసరం లేదు అని అన్ని బౌండరీసు, బ్యారియర్స్ బ్రేక్ చేసి నటించడం వచ్చా, అది మాత్రం చాలు, రా సినిమా ఇండస్ట్రీకి రా అని చెప్పినట్టు ఒక ఇన్స్పిరేషన్. అండ్ ట్రూ, నేను ఈ సినిమా వేణుగారికి, ఈ సినిమా తెలుగులో ఆయన నిర్మాతగా వినోద్ దగ్గర నుంచి తీసుకొచ్చి మీ ముందుకు తీసుకురాబోతున్నారు 15th. ఒక నెల ముందే వచ్చి నాకు ఎప్పుడు నా సినిమా ఇప్పుడు సడన్గా మీరు వైజాగ్ అని చెప్తే, సార్ మీరు మెలడీ థియేటర్లో వేస్తారా, లేకపోతే గాజువాకలో శ్రీకన్య థియేటర్లో వేస్తారా అని అందరూ అడుగుతారు. సార్ ఎలా సార్ మీకు తెలుసు అంటే, సార్ ఇదే సార్ చదువు, స్కూల్లో టెక్స్ట్ బుక్ ఉంది, కాలేజీలో టెక్స్ట్ బుక్ ఉంది, బట్ సినిమా వచ్చి 3 పూటలు ఇచ్చిన దేవుడు, 3 భోజనం ఇచ్చిన దేవుడు. సో థియేటర్ల పేర్లు నాకు తెలుసు సార్, ఆ థియేటర్లో వేస్తే బాగుంటుంది అన్నీ నేను కోరుకుని ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క థియేటర్ ఓనర్ ఫోన్ చేసినప్పుడు చాలా సంతోషపడారు. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఐ థింక్ పవన్ గారే ఈ సినిమా చూశారు. వి షోడ్ ఇట్ టు పవన్ సార్. ఆయన చూసింది ఓన్లీ 50%, బట్ నాకు ఒక నమ్మకం ఉంది. టెస్ట్ ప్రివ్యూ సినిమా రిలీజ్ అయిన తర్వాత కరెక్షన్ చేసేందుకు ప్రయోజనం లేదండి. సినిమా రిలీజ్ అయ్యే ముందు మీరు బయట వాళ్ళ మాటలు విని వాళ్ళ సజెషన్స్ తీసుకుని మీరు దాని తగినట్టు కరెక్ట్ చేసుకుంటే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. ఆ విధంగా ఆయనకి చూపించి, పవన్ గారు ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటరు, నైజాంలో ఏషియన్ సునీల్ సార్ హీ హెస్ టేకెన్, సీడెడ్లో శోభన్ గారు, అండ్ వైజాగ్లో ఇంకొక మంచి వ్యక్తి తీసుకున్నారు, ఈస్ట్లో ఇంకొక మంచి వ్యక్తి తీసుకున్నారు. ఇలా ఈ డిస్ట్రిబ్యూటర్లు అందరూ నన్ను నమ్ముకుని, ఇంత కాంపిటీషన్, అప్పుడు చాలా సినిమా కాంపిటీషన్ ఉండింది ఒక నెల ముందు, అది సరే చేద్దాం సార్ తప్పకుండా థియేటర్లో ఈ కాంపిటీషన్ మధ్యలో ఎలాగైనా తీసుకొస్తామని చెప్పి నాకు నమ్మకం ఇచ్చారు. కానీ ఈ థియేట్రికల్ ట్రైలర్ వచ్చిన తర్వాత చాలామంది, సార్ మేము ఈ ఏరియా కొనుక్కుంటాం అని అడిగినప్పుడు నేను ఒకే ఒక మాట చెప్పాను, డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు సార్, కానీ ఫ్రెండ్షిప్ నేను పోగొట్టకూడదు.
నన్ను నమ్మి అన్ని థియేటర్లు వేసారు ఒక నెల ముందు. నేను వాళ్ళని ఎగ్గొట్టి నేను డబ్బుల కోసం నేను తీసుకుని మీ దగ్గర ఇచ్చే మనిషి కాదు. నేను వాళ్ళతోనే ట్రావెల్ చేస్తాను. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు చెప్పినట్టు థియేటర్లు ఇంకా ఇవాళ దేవుడు ఒకటి రాసి పెట్టుకున్నారు. 4 బ్యాచులర్స్, నేను, ఆదికు, ఎస్జే సూర్య, వినాయకుడు, నలుగురు కలిపి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మీ ముందు తీసుకురాబోతున్నాం సెప్టెంబర్ 15th. ఫస్ట్ సినిమా ఆదికి వినాయక చతుర్థి అప్పుడు, ఇప్పుడు మార్కెట్ని మళ్ళీ వినాయక చతుర్థి అప్పుడు. నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వినాయక చతుర్థి అప్పుడు. మళ్ళీ అదే వినాయకుడు స్వామి వచ్చి ఉండరా నీకు ఇప్పుడు కాదు సెప్టెంబర్ 10th, ఇంకొక సెప్టెంబర్ 15th వస్తుంది, ఇప్పుడు తలుచుకుంటున్నాను. సో ఆ విధంగా నా డిస్ట్రిబ్యూటర్లు అందరికీ, థియేటర్ ఓనర్స్ అందరికీ నా ధన్యవాదాలు. చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా మాత్రం కాదు, మీరు ఆ మంచి థియేటర్లో మీరు చూపించిన వల్లనే ప్రజలు వచ్చి సంతోషంగా వచ్చి చూస్తున్నారు ఫ్యామిలీస్తో. సో ఐ థ్యాంక్ ఆల్ మై డిస్ట్రిబ్యూటర్స్ ఇది నమ్మి చేసినందుకు, నాతో తోడుగా ఉన్నందుకు. అండ్